ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ అవ్వాలంటే కొంతమంది అమౌంట్ కోసమో లేదంటే కొన్ని సంచలనాల కోసమో ఫేక్ న్యూస్ని సాహసంగా క్రియేట్ చేస్తుంటారు. కొంతమంది దుండగులు కానీ వ్యక్తులు కానీ క్రియేట్ చేస్తుంటారు అన్నమాట ఫేక్ న్యూస్లు. కానీ ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వమే ఫేక్ న్యూస్ని క్రియేట్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలని ప్రయత్నించడం ఈ దేశంలో మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే జరుగుతుందని చెప్పొచ్చు. చాలా వరకు ఇతర దేశం నుంచి కానీ రాష్ట్రాల్లో కానీ ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేస్తూ అది అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు, తద్వారా ఏదో జరుగుతుందని క్రియేట్ చేయడం వేరు. కానీ ఫేక్ ఫ్యాక్టరీని ఒకటి క్రియేట్ చేసి దానికి ప్రత్యేకంగా ఒక ఆఫీస్ని క్రియేట్ చేసి ఓన్లీ ఫేక్ న్యూస్ని క్రియేట్ చేయడం కోసం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయడంలో మన రాష్ట్రంలో వైసీపీ దిట్ట. ఎందుకంటే కొన్ని న్యూస్ ఛానల్ టీడీపీకి అనుకూలంగా న్యూస్ ఛానల్లో ఈ ఫేక్ న్యూస్ని రిలీజ్ అయినట్టుగా ఇదిగో వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయి, ఇంటెలిజెంట్ రిపోర్ట్ వచ్చింది, తప్పకుండా వైసీపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని ఆ న్యూస్ల్లో వస్తున్నట్టుగా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆదరణ ఎక్కువగా ఉన్నదని చెప్పడం, లేదంటే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వైసీపీలో జాయిన్ అయిపోతున్నట్టు, లేదంటే పోటీకి భయపడుతున్నట్టు ఇటువంటి ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసి ప్రసార మాధ్యమాల్లోనూ యూట్యూబ్లోనూ మీడియాలోనూ వదలడం, తద్వారా లబ్ధి పొందాలని కూడా వైసీపీ చేస్తున్న కుట్ర. ఇది ఫస్ట్ నుంచి ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదలెట్టింది, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొదలెట్టింది. ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడంలో కొంతమందిని ఎంప్లాయీస్ని వేసుకుంటే తప్పులేదు. కానీ ప్రభుత్వం ద్వారా జీతాలు తీసుకునే ఏపీ డిజిటల్కి సంబంధించిన వాళ్ళు కూడా వైసీపీకి సపోర్ట్గా ఫేక్ న్యూస్ ఆఫీస్లో పనిచేస్తున్నారనేటువంటి విషయం ఒక సంచలనం. ఇటువంటి ఫేక్ న్యూస్ల ద్వారా ప్రజలు మభ్యపెట్టడం చాలా ఇబ్బందికరం. ఇవి ఒకటే కాదు, మిగతా ఫేక్ న్యూస్లు క్రియేట్ చేయడం ద్వారా కూడా కులాల మధ్య వైరుధ్యాలు రావడం, గొడవలు రావడం, మతాల మధ్య గొడవలు రావడం, కార్యకర్తల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్టు ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ వైసీపీ క్రియేట్ చేసే ఫేక్ న్యూస్ని చాలా మనం చెప్పుకున్నాం, ప్రజలందరూ గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే రిపోర్ట్ వాళ్ళే రిలీజ్ చేస్తారు. వాళ్ళే వెంటనే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకి వెంటనే ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోను యూట్యూబ్లోను వాళ్ళ అనుకూలంగా ఉన్న మీడియాలోను యూట్యూబ్ మీడియాల్లోనూ వెంటనే ప్రచారం చేస్తారంట. కేంద్ర ఇంటెలిజెంట్ బ్యూరో ఐబీ తేల్చేసింది వైసీపీకి అధికారం, ఎన్డీఏ కూటమికి ఎన్నో సీట్లు రావు. ఇమీడియట్లీ వెంటనే సర్కిల్ చేస్తారు, ఫేక్ లెటర్ ఏదైతే ఉందో అది దాన్ని న్యూస్గా తయారు చేసి వెంటనే స్ప్రెడ్ చేస్తారన్నమాట న్యూస్ అంతా. అంటే ప్రతిపక్షాలకు ఒక ఉడుకు భయం కలిగేలాగనమాట ఇదంతా.